ఓం చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వందే గురుపరంపరాం. అందరికీ హరి ఓం, ప్రణామాలు. నిన్నటి వరకు జరిగినటువంటి ఆత్మవిద్యా విలాసం చర్చలో ఒక గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళటం, తన యొక్క దుఃఖాల గురించి చెప్పుకోవటం, ఈ సంసార సాగరాన్ని దాటడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించమని కోరటం చూసాం. దానికి గురువుగారు వివేకంతో కూడినటువంటి విచారణ మార్గాన్ని శిష్యుడికి తెలియజేయడం జరిగింది. దాంట్లో జడం అజడం యొక్క విభజన వివేచన ఎలా చేసుకోవాలో చెప్తున్నారు. కాబట్టి చితి చైత్యవర్గం, చైత్యం చితి చైతన్యము, తత్సంబంధమైనటువంటిది. అంటే చైతన్యం ఉండటం వల్ల ఈ ప్రపంచంలో చైతన్యవంతంగా కనిపిస్తూ ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని విభజించి చూడటం ఏదైతే ఉందో అది విచారణ. ఇది కనుక సరిగ్గా తెలుసుకుంటే సంసార సాగరాన్ని దాటడం సాధ్యం అనేటువంటి విషయాన్ని చెప్పారు. దాంట్లో మొట్టమొదట ప్రపంచం కన్నా కూడా మొట్టమొదట నా యొక్క శరీరం, ఇంద్రియాలు, లోపల ఉన్నటువంటి అంతఃకరణం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కూడా చైతన్యం కాదు, ఇదంతా జడము అని నిరూపించడానికి కావలసినటువంటి తర్కాన్నంతా కూడా అందిస్తూ వచ్చారు. ఎందుకు కాదు, ఇక్కడ ఏం చేయాలి? చైతన్యం కాదు అన్నటువంటివి జడమై ఉంటాయి. మరి జడమైనటువంటి దాన్ని ఏం చేయాలి? నిరసిస్తూ పోవాలి, దాన్ని తొలగించుకుంటూ పోవాలి. పోయిన తర్వాత మిగిలేటటువంటిది ఇక చైతన్యమే ఉంటుంది. ఈ విషయంలో నిన్నటి వరకు చెప్పినటువంటి లాజిక్లో, తర్కంలో చివరికి ఎక్కడికి తీసుకొని వచ్చారు? ఇదమంతా ఈ జగత్ అంతా కూడా ఆ బ్రహ్మకీట పర్యంతం. సో బ్రహ్మదేవుడు మొదలుకొని బ్రహ్మ నుంచి కీటకం దాకా సాక్షి. నేను అన్నిటినీ చూస్తున్నా. నా శరీరము, నా శరీరంలో ఉన్న ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ నా లోపల ఉన్నాయి. వీటినన్నిటినీ తెలుసుకోగలుగుతున్నా, తెలుసుకోబడుతున్నాయి. కాబట్టి ఇదంతా కూడా దృశ్యమైపోయింది. దృశ్యమంతా కూడా ఎప్పుడు జడం. కాబట్టి నిరసించారు. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం వస్తుంది. ఏమిటంటే నాలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో దాని ద్వారా ఇదంతా కూడా అసత్తు, ఇదంతా కూడా జడము అని నేను తెలుసుకోగలుగుతున్నా. మరి మిగతా వాటి సంగతి ఏంటి? మిగతా వాటిల్లో కూడా ఇదే జడం ఉంది, అది చైతన్యంగా కనిపిస్తోంది, కేవలం కనిపిస్తోంది. ఈ చైతన్యం అనేటువంటిది జడం మీద ఆరోపింపబడుతోంది. కాబట్టి అక్కడ కూడా అందరిలో ఆ బ్రహ్మకీటం మొత్తం కూడా ఇదే పరిస్థితి. కాబట్టి నేను సాక్షిగా వీటినన్నింటినీ చూస్తున్నాను. మరి వాటిల్లో ఉన్నటువంటి సాక్షి వేరా? నీలో ఏ సాక్షి అయితే, అంటే నాలో ఏ సాక్షి అయితే నా శరీర మనోబుద్ధుల్ని, నా ఇంద్రియాల్ని, నా చిత్తాన్ని, అహంకారాన్ని అన్నిటినీ గమనిస్తూ ఉన్నాడో ఇదే సాక్షి అందరిలో సాక్షిగా వ్యక్తమవుతున్నాడు. కాబట్టి అందరిలో ఉండేటటువంటి సాక్షి ఒకటే. కాబట్టి ఈ సాక్షి బాహ్యమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచంలో ఉండేటటువంటి విషయాలను కూడా తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. ఎదురుగుండా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని నేను చూడంగానే ఈయన పలానా ఆయన అని నేను గుర్తుపడుతున్నా. లేకపోతే ఆయన పేరు అది తెలియకపోయినా కనీసం ఈయన ఒక వ్యక్తి అన్నటువంటి, ఒక మనిషి అన్నటువంటి విషయాన్ని నేను గుర్తిస్తున్నా. అక్కడ జరుగుతున్నటువంటిది ఏమిటి? ఒక్కసారి మనం ఆలోచిస్తే
ఆ ఎదురుగా నేను నా చేత చూడబడుతూ ఉన్నటువంటి వ్యక్తిలో కూడా వ్యక్తమవుతున్నటువంటిది చైతన్యమే. నాలో వ్యక్తమవుతున్నటువంటిది చైతన్యమే. కాబట్టి ఏ విధంగా అయితే నాలో ఉన్నటువంటి చైతన్యం ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి చైతన్యాన్ని, ఆ వ్యక్తిగా వ్యక్తమవుతున్నటువంటి చైతన్యాన్ని ఎప్పుడైతే స్పృశిస్తుందో, చైతన్యాన్ని ఎప్పుడైతే తాకుతోందో అప్పుడు ఇదిగో ఇతని వ్యక్తి అని తెలియబడుతున్నాడు. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏమిటంటే చైతన్యాన్ని తెలుసుకుంటోంది అనే విషయం తెలియక నేను ఆయన్ని గుర్తించాను అని అంటున్నాం. అందుకనే మన భారతీయ సాంప్రదాయంలో మనకి షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడాలు, హగ్గులు, కౌగిలింతలు చేసుకోవటాలు ఇవన్నీ ఉండవు. మనం ఏమంటాం? నమస్కారం అండి అంటాం. అంటే ఏమిటి? నాలో ఉన్నటువంటి పరమాత్మ నీలో ఉన్నటువంటి పరమాత్మకి నమస్కరిస్తోంది. నేను పరమాత్మనే, నువ్వు పరమాత్మవే. నాలో ఉన్నది చైతన్యమే, నీలో ఉన్నది చైతన్యమే. నాలో ఉన్నది అదే సాక్షి, నీలో ఉన్నటువంటిది అదే సాక్షి. కాబట్టి ఇక్కడ కలుస్తున్నటువంటిది ఎవరు? భగవత్ చైతన్యం అనేటువంటిది కలుస్తుంది తప్ప నేను ఒక వ్యక్తిని కలుస్తున్నాను, ఒక స్త్రీని కలుస్తున్నాను, ఒక పిల్లవాడిని కలుస్తున్నాను, ఒక జంతువుని చూస్తున్నాను అనేటువంటి భావన ఉండదు. ఇప్పుడు మామూలుగా మనం అంత చీకటిగా ఉందనుకోండి, ఏమీ కనిపించదు. సడన్గా లైట్ వేశారనుకోండి, వేయంగానే అక్కడ ఉండేటటువంటి వస్తువులన్నీ కూడా చక్కగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మళ్ళీ కరెంటు పోయిందనుకోండి, లైట్ పోయిందనుకోండి, మళ్ళీ అంత చీకటి అయిపోతుంది. వస్తువులన్నీ అలాగే ఉంటున్నాయి. ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటున్నాయి. మరి వస్తోంది పోతోంది ఏమిటి అక్కడ అంటే లైట్ వస్తోంది పోతోంది. మరి లైట్ వచ్చినప్పుడే చూడగలుగుతున్నాను అంటే వస్తువులు లైట్ లేకపోయినా కూడా అక్కడ ఉన్నాయి, నేను చూడలేకపోతున్నాను. లైటు వచ్చినప్పుడే నేను వస్తువుని చూస్తున్నాను అంటే అర్థం ఏంటి? నాకు కనిపిస్తున్నటువంటిది వస్తువు కాదు, వస్తువు రూపంలో ఉన్నటువంటి కాంతి. ఇది మనం చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్నాం. ఒక వస్తువు మీద పడినటువంటి కాంతి ఆ వస్తువుని ప్రకాశింపజేస్తూ ఉంటే ఆ కాంతిని నేను చూసి ఇదిగో ఇది కుర్చీ, ఇది బల్ల, ఇది బీరువా అని నేను గుర్తిస్తూ ఉన్నా. కానీ నేను కాంతిని చూస్తున్నాను అని పొరపాటున ఎప్పుడు అను. దేన్ని చూస్తున్నామంటాం? నేను కుర్చీని చూస్తున్నాను అంటాం, నేను బల్లను చూస్తున్నాను అని అంట. వాస్తవంగా మనం చూస్తున్నటువంటిది ఏమిటి? కాంతిని చూస్తున్నాం. నువ్వు వస్తువునే చూసేటటువంటి వాడివైతే, వస్తువుకి ప్రకాశించేటటువంటి లక్షణం కనుక ఉంటే, కరెంటు లేకపోయినా లైట్ లేకపోయినప్పటికీ కూడా నీకు ఆ వస్తువు కనిపించాలి. అదేవిధంగా నాలో ఉన్నటువంటి చైతన్యం బాహ్యంలో ఉన్నటువంటి నాకంటే అన్యంగా ఉన్నటువంటి వస్తువుని స్పృశించినప్పుడు, ఈ రెండు కలిసినప్పుడు ఇది వస్తువు, ఇది వ్యక్తి అనేటువంటి విషయాన్ని నేను గుర్తించగలుగుతున్నా. ఆయనే నా లోపల అన్నిటినీ వెలిగిస్తున్నటువంటి నా దగ్గర నుంచి బాహ్యం దాకా అన్నిటినీ వెలిగించి చూస్తూ ఉన్నటువంటి చైతన్యం సాక్షి. ఇదే సాక్షి సర్వభూతాలలో, అన్ని ప్రాణుల్లో అంతటా వ్యక్తమవుతున్నటువంటి సాక్షి. అనేక మంది సాక్షులు ఉండరు ఇక్కడ అన్నటువంటి విషయాన్ని సతతం చింతయా, ఎల్లప్పుడూ కూడా చింతన చేస్తూ ఉండు అని చెప్పారు. చెప్పి ఇదే విచారణని మరింత ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఇంకా అనేక రకాలుగా విచారణ చేయాలి. విచారణ అంటే ఏదో ఒకదాన్ని పట్టుకుని విచారణ చేస్తూ ఉన్నప్పుడు రెండవది ఎదురైనప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఉన్నటువంటి వస్తువుల్ని నాతో సహా అన్నిటినీ విడదీసి చూడటం అనేటువంటిది విచారణ. కాబట్టి ఈ విచారణ అనేటువంటిది ఇంకొక యాంగిల్లో ఎలా చేయాలో ఇక్కడ మనకి చెప్తున్నారు. తర్వాత శ్లోకం చూద్దాం. జాగ్రన్ముఖ త్రివిధధామసు సాక్షిణీయా, జాగ్రన్ముఖ త్రివిధధామసు విలక్షణాయ, స్వప్నాద్యనుస్మృతి బలాత్ సతతైక రూపా, సైవాహమస్మి చితిరిత్యవధారయత్వం. జాగ్రత్ ముఖ త్రివిధ ధామసు యా సాక్షిణి. జాగ్రత్ ముఖ అంటే మొదలైనటువంటి, అంటే మనకి వేదాంతంతో కొంచెం పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మూడు అవస్థలు తెలుసు. జాగ్రత్త మొదలైనటువంటి అని వదిలేశారు అంతే.
మిగతాది మనం కలుపుకోవాలి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. వీటిని ఏమని పేరు పెట్టారు ఇక్కడ? వాటిని మనం 3 అవస్థలు అంటాం మనం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని అవస్థలుగా చెప్తాం మనం. అయితే మామూలుగా ఏంటంటే మన జీవితాంతం ఎన్నేళ్ళన్నా బతకనివ్వండి, 80 కావచ్చు, 90 కావచ్చు, ఎన్నేళ్ళన్నా బతకనివ్వండి, ఈ జీవితంలో ఈ 3 అవస్థలు కాకుండా ఇంకో అవస్థ మనకేమన్నా ఉందా? ఒక సాధారణమైనటువంటి జీవుడికి, ఒక మామూలు ప్రాణికి ఇంతకంటే ఏదన్నా అవస్థ ఉంటుందా కొత్తగా? ఉంటే జాగ్రత్త అవస్థలో ఉంటాం ఇట్లాగా, లేదంటే నిద్రపోతున్నప్పుడు స్వప్నావస్థలో ఉంటాము. స్వప్నములు కూడా లేనటువంటి అవస్థ సుషుప్తి అవస్థ. కాబట్టి ఆ అవస్థలో ఉంటాం. జాగ్రత్త అవస్థలో చక్కగా అన్నిటినీ చూడగలుగుతూ ఉంటాను, అన్నీ తెలుస్తూ ఉంటాయి. మనస్సు, బుద్ధి, శరీరం అన్నీ కూడా చక్కగా ప్రకాశమానంగా వ్యక్తమవుతూ ఉంటాయి. అదే స్వప్నావస్థలోకి వెళ్ళేసరికి బుద్ధి అనేటువంటిది క్షీణిస్తుంది, శరీరం రెస్ట్ తీసుకుంటుంది, శరీరంలోకి వెళ్ళిపోతుంది. కేవలం మనసు పనిచేస్తూ ఉన్నందువల్ల స్వప్నాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. సుషుప్తిలోకి వెళ్ళిన తర్వాత, సుషుప్తి అంటే ఏమిటి? అక్కడ శరీరము లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు, ఏమీ లేదు. శరీరంలోకి వెళ్ళిపోయింది, మనస్సులోకి వెళ్ళిపోయింది, బుద్ధిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఎవరు మిగిలారు? కేవలం జీవాత్మ మాత్రమే మిగులుతుంది. ఆ సూక్ష్మ రూపం ఏదైతే ఉందో అది మాత్రమే మిగులుతుంది అక్కడ. కాబట్టి ఆ కారణ శరీరం ఏదైతే ఉందో ఆ కారణ శరీరం ద్వారా వ్యక్తమవుతున్నటువంటి జాగ్రత్త అవస్థలో స్థూల శరీరం, స్వప్నావస్థలో సూక్ష్మ శరీరం, సుషుప్తి అవస్థలో కారణ శరీరంగా వ్యక్తమవుతూ ఉంటుంది చైతన్యం. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఏం జరగదు, ఏం ఉండదు. అక్కడ ఏముంటుంది? తర్వాత సుషుప్తిలోంచి బయటకు వచ్చిన తర్వాత ఏమైందిరా అంటే అప్పుడు వాడు బయటకు వచ్చి చెప్తాడు, ఏమైందో నాకు తెలియదు. అది జాగ్రత్త కాదు, స్వప్నము కాదు, ఏదీ లేనటువంటి ఏమన్నారు శంకరాచార్యులు వారు దానికి డెఫినేషన్ చెప్పారు. అహం కిమపి నజానామి సుఖేన మయా నిద్రానుభూయత. నాకేమీ తెలియలేదు, సుఖంగా నిద్రపోయాను అన్నటువంటి విషయం మాత్రమే తెలుస్తుంది. అది కూడా ఎప్పుడు? సుషుప్తిలోంచి బయటకు వచ్చిన తర్వాత, జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత చెప్పగలుగుతాడు ఆ విషయం. సుషుప్తిలో ఉన్నప్పుడు చెప్పలేడు, ఎందుకంటే అక్కడ శరీర మనోబుద్ధులు లేవు కాబట్టి. ఒక రకంగా ఒక ఆనందమయ స్వరూపంలోకి వెళ్ళిపోతాడు, అక్కడ ఆనందకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు జీవుడు. కాబట్టి ఈ 3 అవస్థలు మానవుడికి నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఉంటే జాగ్రత్త అవస్థలో ఉంటాం, లేకపోతే స్వప్నంలో, లేకపోతే సుషుప్తిలో. ఈ 3 కాకుండా ఇంకేం లేవు మనకు అందుబాటులో. తురియం వేరే ఉంది, మహాత్ములు చేరుకునేటటువంటి స్థితి కదా. ఈ 3టిని ఏమన్నారు ఇక్కడ? త్రివిధ ధామసు, 3 రకాలైనటువంటి ధామములు. ధామము అంటే ఒక ఆవాసం, ఒక ఇల్లు అనుకోండి. కాబట్టి 3 రకాలైనటువంటి ధామాల్లో, ఒక రకంగా చెప్పాలంటే లోకాలు అనుకోండి. 3 లోకాలు: జాగ్రత్త లోకం, స్వప్నలోకం, సుషుప్తి లోకం. ఈ 3 అవస్థలు కూడా 3 ధామాలుగా ఇక్కడ పేర్కొన్నారు. ఇక్కడ ఏమంటున్నారు? త్రివిధ ధామసు యా సాక్షిణి. ఎవరైతే సాక్షిగా ఉంటున్నారో, కేవలం బాహ్యానికి నాకు మాత్రమే కాదు సాక్షి, ఈ 3 అవస్థలకి సాక్షిగా ఉన్నటువంటి వాడు. అంటే నేను జాగ్రత్త అవస్థలో ఉండి నేను జాగ్రత్తలో ఉన్నాను అని చెప్పగలుగుతున్నా. నేను జాగ్రత్త అవస్థలో కూడా ఉండి నేను జాగ్రత్త అవస్థలో ఉన్నానా లేదా అని డౌట్ వచ్చిందనుకోండి, అంతకంటే ఘోరం ఇంకొకటి ఉండదు. కాబట్టి నా లోపల ఎవరో ఉండి నేను జాగ్రత్తలో ఉన్నాను అని చెప్పగలగాలి. స్వప్నావస్థలో ఉన్నప్పుడు కూడా ఆ నేను అనేటువంటిది అక్కడ సాక్షిని, ఆ సాక్షి అనేటువంటిది పనిచేస్తుంటూ అక్కడ దెబ్బలు తగులుతూ ఉంటాయి, అక్కడ సుఖాలు ఉంటాయి, అక్కడ దుఃఖాలు ఉంటాయి, అవన్నీ అనుభవిస్తూ ఉంటాం స్వప్నంలో కూడా. సుషుప్తిలోకి వచ్చేసరికి ఈ లోపల నేనుగా తెలియబడుతున్నటువంటి సాక్షి కేవలం ఆనందాన్ని అనుభవిస్తూ అది మాత్రమే ఉంటుంది అక్కడ. బయటికి వచ్చిన తర్వాత మాత్రం సాక్షిత్వం అనేటువంటిది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి ఈ 3 ధామాల్ని, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలకి ఎవరైతే యా సాక్షిణి, ఏ సాక్షి అయితే ఉన్నారో, సాక్షిగా ఎవరైతే ప్రకాశిస్తూ ఉన్నారో, అదేవిధంగా జాగ్రన్ముఖ త్రివిధ ధామ విలక్షణాయ,
ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకి విలక్షణాయ, విలక్షణంగా ఉన్నటువంటి వాడు అంటే వ్యతిరిక్తంగా ఉన్నటువంటి వాడు, వేరేగా ఉన్నటువంటి వాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్ని నేను సాక్షిగా చూస్తున్నాను అంటే ఖచ్చితంగా చూసేటటువంటి వాడు చూడబడేటటువంటి దానికంటే అన్యంగా ఉండి తీరాలి, విలక్షణంగా ఉండి తీరాలి. ఆయన ఎవరు? ఆయన జాగ్రత్త కాదు, విలక్షణం. ఆయన స్వప్నం కాదు, విలక్షణం. ఆయన సుషుప్తి కాదు, విలక్షణం. కాబట్టి ఆయన స్థూలం కాదు, విలక్షణం. సూక్ష్మం కాదు, విలక్షణం. కారణం కాదు, విలక్షణం. ఏ శరీరము కాదు, ఏ అవస్థ కాదు ఆయన. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడు? విలక్షణంగా ఉన్నాడు. కాబట్టే ఈ మూడు అవస్థల్ని కూడా యా సాక్షిణి, ఏదైతే సాక్షిగా ఉందో అది సాక్షిగా ఉండటమే కాదు అన్యంగా కూడా ఉంది. అన్యంగా ఉంది కాబట్టే సాక్షిగా కూడా ఉండగలుగుతోంది. చూడబడేటటువంటి దానికన్నా చూసేటటువంటి వాడు భిన్నం అని చెప్పి తర్వాత ఏమన్నారు? స్వప్న ఆది అనుస్మృతి బలాత్ సతత ఏకరూప. స్వప్న ఆది అనుస్మృతి అంటే ఈ స్వప్నము మొదలైనటువంటి ఈ నిరంతర స్మృతి కారణంగా ఈ స్వప్నం వచ్చిందనుకోండి, ఈ స్వప్నం తర్వాత ఆ స్వప్నాన్ని నేను గుర్తుపెట్టుకుని ఏం చేస్తా? బయటకు వచ్చిన తర్వాత నేను చెప్తా 10 మంది, నాకు ఇవాళ అట్లాంటి కళ వచ్చింది, ఇవాళ నాకు ఇలాంటి కళ వచ్చింది, దాంట్లో పలానా ఆయన కనిపించారు, దీంట్లో ఏదో కొన్నట్టు కళ వచ్చింది, తెల్లవారుజామున కళ వచ్చింది, నిజంగా జరుగుతుందేమో. కాబట్టి జరిగిపోయింది స్వప్నం. కానీ జరిగిపోయినటువంటి స్వప్నము ఒక స్మృతిగా లోపల ఉండిపోతూ ఉంటుంది. కొన్ని స్వప్నాలు మనకు గుర్తుండవు, కానీ గబుక్కున నిద్ర లేచే ముందు వచ్చినటువంటి స్వప్నం దాదాపుగా ఒక 2 నిమిషాలు 3 నిమిషాల స్వప్నం మాత్రం మనకి ఖచ్చితంగా గుర్తుంటుంది. కాబట్టి ఈ స్మృతి బలాత్, ఆ స్మృతి అనేటువంటిది ఉండటం వల్ల సాచితి ఏవ అహం అస్మి ఇతి త్వం అవధారయ. కాబట్టి దాన్ని, ఆ స్వప్నాన్ని ఇదిగో ఇది స్వప్నము అని చెప్పగలుగుతున్నటువంటిది ఏదైతే ఉందో, అంటే దానికి సాక్షిగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో, ఆ స్మృతికి సైతం సాక్షిగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది సతత ఏకరూప. సతత ఏకరూప. అది స్వప్నము కాదు, జాగ్రత్త కాదు, స్వప్నము కాదు, లేకపోతే సుషుప్తి కాదు. అది ఎప్పుడు కూడా ఒకే రూపంలో ఉంటుంది. దానికి స్వప్న రూపము లేదు, దానికి జాగ్రత్త రూపము లేదు, దానికి సుషుప్తి రూపము లేదు. ఉన్నటువంటిది ఒకటే, ఏకరూపమైనటువంటిది, కేవలం ఏకరూపమైనటువంటిది. జాగ్రత్త రూపాలని తెలుసుకోగలుగుతోంది, స్వప్న రూపాలని తెలుసుకోగలుగుతోంది, సుషుప్తి రూపాన్ని తెలుసుకోగలుగుతోంది. సతతం ఏకరూప. అవస్థను బట్టి దాని రూపాలని అది మార్చుకోదు చైతన్యం ఎప్పుడు కూడా. కాబట్టి సతతం ఏకరూపమైనటువంటిది సాచితి ఏవా, అదే చైతన్యము, అదే చితి అన్న సంగతిని అహమస్మి, ఆ చితియే అహమస్మి, నేను అయి ఉన్నాను అన్న సంగతిని ఇతి త్వం అవధారయ, ఈ విషయాన్ని నువ్వు తెలుసుకో, అదే నేను. కాబట్టి నా గురించి నేను తెలుసుకోవటంలో చేసేటటువంటి విచారణ. ఎందుకనంటేనండి, ఎదుటివాడి జాగ్రత్త అవస్థ గురించి మనకు తెలియదు. అతను ఏం ఆలోచిస్తున్నాడు, ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఏం పని చేస్తున్నాడు, ఎదుటివాడి జాగ్రత్త అవస్థని మనం గమనించలేం. ఎదుటివాడికి ఏ కళలు వస్తున్నాయి, ఆ స్వప్నంలో ఎదుటివాడు ఏం చూస్తున్నాడు అనేటువంటిది కూడా మనం చూడలేం. ఎదుటివాడు స్వప్నావస్థలో ఉన్నాడా, సుషుప్తి అవస్థలో ఉన్నాడా అనేటువంటిది కూడా మనం తెలుసుకోలేం. కానీ నా జాగ్రత్త అవస్థని, నా స్వప్నావస్థని, నా సుషుప్తి అవస్థని నేను తెలుసుకోగలుగుతున్నా. కాబట్టి నేను ఈ 3 అవస్థల్ని తెలుసుకోగలుగుతున్నాడు, అదే చితి. ఆ సాక్షియే చితి, అదే చైతన్యం. కాబట్టి ఆ చైతన్యం ఎవరిప్పుడు? నేను తెలుసుకుంటున్నాను అన్నప్పుడు, ఆ నేను చైతన్యం అయినప్పుడు మరి నేనెవరు? నేను ఎవరో కాదు, చైతన్యం. నేనే చితి. ఈ విషయాన్ని ఏమంటున్నారు ఇక్కడ? ఇతి త్వం అవధారయ. దీన్ని బాగా భావన చేసుకో, దీన్ని మళ్ళీ మళ్ళీ భావన చేసుకో.
కాబట్టి మన సాధన అనేటువంటిది మనం మొదలు పెడతాం, విచారణ అనేటువంటిది చేస్తూ ఉంటాం, విచారణతో పాటు సాధన అనేటువంటిది చేస్తూ ఉంటాం. ఈ సాధన ఏంటి? ఏ అవస్థలో చేయాలి? నేను జాగ్రత్త అవస్థలో తీవ్రంగా చేయగలుగుతాం, స్వప్నావస్థలో సుషుప్తి అవస్థలో మనం చేయలేం. కాబట్టి జాగ్రత్త అవస్థలో మన మనసు బుద్ధి తీవ్రంగా పనిచేస్తూ ఉన్నప్పుడు, మనకు అన్నీ అందుబాటులో ఉన్నప్పుడు ఒక్కసారి నేను ఆలోచించాల్సిందేంటి? నా బుద్ధికి నేను పని చెప్పాలి, అవధారయ భావన అనేటువంటి చేయాలి. ఇప్పుడు ఈ విచారణ అంతా కూడా మన బుద్ధితో చేసేటటువంటిది విచారణ. కాబట్టి ఇక్కడ ఏంటి? నేను విచారణ చేయడానికి కావలసినటువంటి అక్కడ సముదాయం ఉండాలి. ఇప్పుడు ల్యాబొరేటరీ ఉందనుకోండి, ఆ ల్యాబొరేటరీలో ఒక సైంటిస్ట్ ఏదో ఒక కొత్త రకమైనటువంటి పదార్థాన్ని కనుక్కుందామని ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి, తత్సంబంధమైనటువంటివన్నీ అక్కడ ఉండాలి. రకరకాలైనటువంటి కెమికల్స్, పౌడర్సు, ఏమిటో బోల్డన్ని ఉంటాయి, ఆ పరికరాలు అవన్నీ ఉంటాయి. ఒక దాంట్లో ఒకటి కలుపుతూ ఒక దాంట్లోంచి ఇంకోటి తీసేస్తూ ఏవేవో కొత్త కొత్తవన్నీ తెలుసుకుంటూ ఉంటారు, కనుక్కుంటూ ఉంటారు. అదేవిధంగా మనం విచారణ చేయడానికి కావలసినటువంటి వస్తు సముదాయం మన ముందు ఉండాలి. కాబట్టి విచారణ చేయడానికి నేనున్నాను, ఈ శరీరం ఉంది, నా మనస్సు ఉంది, బుద్ధి ఉంది, 3 రకాలైనటువంటి అవస్థలు ఉన్నాయి. నా మనసులో ఇంకా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రతిరోజు నా ముందు అందుబాటులో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా ఈ వస్తువులు. కాబట్టి వీటినే వినియోగించి నా పరిశోధన అనేటువంటి చెయ్యాలి. ఆ పరిశోధనే విచారణ. కాబట్టి చక్కగా ఇప్పుడు 3 అవస్థల గురించి చెప్పారు. కాబట్టి ఈ 3 అవస్థల గురించి ఒక్కొక్క అవస్థలో మనం ఉన్నప్పుడు ఈ అవస్థ నాకు ఎందుకు వచ్చింది, ఈ అవస్థలో ఉన్నటువంటిది ఎవరు తెలుసుకుంటున్నారు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరందరూ వింటున్నారు, నాలోంచి ఎవరు మాట్లాడుతున్నారు? మీరు వింటున్నారు, వింటుంటే మీలో ఎవరు వింటున్నారు? నాలో ఎవరు వింటున్నారు అనేటువంటిది మీ విచారణ, నాలో ఎవరు మాట్లాడుతున్నారు అనేటువంటిది నా విచారణ. కాబట్టి జాగ్రత్త అవస్థలో ఉన్నంతసేపు ఎవరు జాగ్రత్త అవస్థగా వ్యక్తమవుతున్నారు? ఈ జాగ్రత్త అవస్థలో నేను చేస్తున్నటువంటి దానికి అంతా కూడా నా ద్వారా క్రియలు జరుగుతున్నాయి, ఆలోచనలు జరుగుతున్నాయి, నిర్ణయాలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ గమనిస్తున్నా నేను. నా ఆలోచనలు ఎట్లా జరుగుతున్నాయో నాకు తెలుస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నానో నాకు అర్థమవుతోంది. అన్నీ తెలుస్తున్నప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో సాక్షిగా ఎవరు ఉంది? ఏకరూప. స్వప్నంలో ఉన్నవాడే జాగ్రత్తలో ఉన్నాడు, జాగ్రత్తలో ఉన్నవాడే స్వప్నంలో ఉన్నాడు, ఈ రెండిట్లో ఉన్నటువంటి వాడే సుషుప్తిలో కూడా ఉన్నాడు అన్న విషయాన్ని జాగ్రత్తగా అవధారయ, బాగా భావన చేసి, చింతన చేసి, విచారణ చేసి బాగా అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఇది అవధారణ. అవధానులు అంటాం మనం. అవధాని అంటే ఏమిటి? అన్నిటినీ గుర్తుపెట్టుకుని దాని నుంచి కొత్త కొత్త విషయాలను మనకు తెలియజేస్తూ కవిత్వం చెప్పేటటువంటి వాళ్ళు, గేయరచన చేసేటటువంటి వాళ్ళు అవధానులు. అవధారణ చేస్తారు, వాళ్ళు అన్నిటినీ జ్ఞాపకం పెట్టుకుంటారు, అన్నిటి గురించి నిరంతరం అన్నిటినీ కలిపి కొత్త విషయాలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈ విచారణలో కొన్నిటిని కలుపుతూ ఉంటాం, కొన్ని తీసేస్తూ ఉంటాం, అవసరమైనటువంటి దాన్ని మాత్రం స్వీకరిస్తూ ఉంటాం. ఇది అవధారణ, ఇది అవధారయ అని చెప్పి తర్వాత శ్లోకంలో ఇంకో విషయాన్ని చెప్తున్నారు, మన ముందు ఉంచుతున్నారు. ఏమిటంటే నోదేతి నాస్తముపయాతి నవృద్ధిమేతి నైవోపయాతి పరిణామమపక్షయం వా స్వాధ్యస్థ సర్వజననాది వికార సాక్షిణి ఏషా హి సంవిదితి చింతయ సతతం త్వం. ఇక్కడ ఇంకో రకమైనటువంటి యాంగిల్లో చెప్తున్నారు మనకి. ఏమంటున్నారు? నోదేతి నా అస్తం ఉపయాతి, నా ఉదేతి అంటే ఇది ఉదయించేటటువంటిది కాదు, నా అస్తం ఉపయాతి ఇది అస్తమించేటటువంటిది కాదు, నా వృద్ధిమ్యేతి వృద్ధి అంటే పెరగటం, ఇది పెరిగేటటువంటిది కాదు, ఉదయించేది కాదు, అస్తమించేది కాదు, ఉదయానికి అస్తమయానికి మధ్యలో పెరిగేటటువంటిది కాదు. ఇంకా ఏమంటున్నారు? పరిణామం అపక్షయం వా. పరిణామం అంటే రకరకాలైనటువంటి మార్పులకి లోనవ్వనటువంటిది, పరిణామాలకి లోనవ్వనటువంటిది, మార్పులు లేనటువంటిది ఇది.
అని చెప్తూ దాంట్లో అపక్షం. అపక్షం అంటే క్షీణించిపోవటం, అంటే క్షీణత అనేటువంటిది లేనటువంటిది ఏదైతే ఉందో ఉపయాతి, ఇది పొందదు అని చెప్తూ స్వ అధ్యస్థ సర్వజన ఆది వికార సాక్షిణి. స్వ అధ్యస్థ, స్వ నాలో ఉన్నటువంటి ఆత్మ మీద అధ్యస్థ, అధ్యారోపణ చెయ్యబడినటువంటి. కాబట్టి నాలో ఉన్నటువంటి ఆత్మ, నాలో ఉన్నటువంటి సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ సాక్షి మీద ఏం జరుగుతోంది, ఇదంతా కూడా అధ్యారోపం, ఆరోపణ చేయబడుతోంది. ఏమేం చేయబడ్డాయి ఇక్కడ కొన్ని చెప్పారు, ఒక 5 రకాలు చెప్పారు. 6వది కూడా మనం కలుపుకుందాం. వీటినన్నిటిని ఏమన్నాడు, షడ్వికారాలు అని అన్నారు. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి ఇది. కాబట్టి ఒక ప్రాణిని కనుక మనం తీసుకుంటే, లేదా ఒక మానవుడిని కనుక మనం తీసుకుంటే, ఈ మానవుడు మొట్టమొదటి ఎక్కడుంటాడు, అస్థి ఉంటాడు. ఎక్కడుంటాడు, తల్లి గర్భంలో ఉంటాడు. ఉన్నటువంటి వాడు ఊరుకుంటాడా, జాయతే పుడతాడు, వర్ధతే పుట్టినటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడు, తల్లిదండ్రులు చక్కగా ఆహారాన్ని ఇస్తూ ఉంటే వీడు ఇష్టమైనటువంటివన్నీ తింటూ ఉంటే వర్ధతే చక్కగా పెరుగుతాడు. అస్థి, జాయతే, వర్ధతే పెరుగుతున్నాడు. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే. కాబట్టి అతను రకరకాలైనటువంటి మార్పులకు కూడా లోనవుతూ ఉంటాడు. అతను రకరకాలైనటువంటి పరిణామాలు కూడా జరుగుతూ ఉంటాయి అతనిలో. ఒక మధ్య వయసు కూడా అయ్యేదాకా వచ్చేసరికి మంచి బలిష్టంగా, దృఢంగా, చక్కగా తయారవుతూ ఉంటాడు. మధ్య మధ్యలో రోగాలు వస్తూ ఉంటాయి. ఆ రోగాన్ని తగ్గించుకున్న తర్వాత మళ్ళీ బలం వస్తూ ఉంటుంది. ఏవేవో జరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆ జీవుల్లో. తర్వాత నెమ్మదిగా ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత అపక్షీయతే, నెమ్మదిగా అపక్షం అనేటువంటిది జరిగిపోతూ ఉంటుంది. అంటే నెమ్మదిగా ఈ శరీరం అనేటువంటిది క్షీణిస్తూ ఉంటుంది స్లోగా. తర్వాత వినశ్యతి, ఏదో ఒక రోజున చనిపోతుంది. కాబట్టి ఒక మానవ శరీరం అనేటువంటిది పుట్టడం దగ్గర నుంచి అస్తమించడం దాకా మధ్యలో అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇందులో గమనించాల్సింది ఏంటంటే అస్థి, ఆ అస్థిలో ఉన్నది ఎవరు, నేనే. జాయతే పుట్టింది ఎవరు, నేనే. వర్ధతే పెరుగుతోంది ఎవరు, నేనే. విపరిణమతే పరిణామాలు చెందుతున్నటువంటిది ఎవరు, నేనే. అపక్షీయతే క్షీణించిపోతున్నది ఎవరు, నేనే. వినశ్యతి నశించిపోతున్నటువంటిది ఎవరు, నాశనం అయిపోతున్నటువంటిది ఎవరు, నేనే. కాబట్టి పుట్టినటువంటి వాడు ఒకడు, చనిపోయేటటువంటి వాడు ఇంకోడు అవ్వడు కదా. కాబట్టి నేను పుట్టడం అనేటువంటిది నాకు ఎవరో చెప్తే నాకు తెలుస్తోంది, నేను పెరగటం అనేటువంటిది నాకు తెలుస్తూనే ఉంది, నాలో పరిణామాలు నాకు తెలుస్తూనే ఉన్నాయి, అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఉన్నటువంటి ఒకటే సాక్షి అన్నిటినీ కూడా, అన్ని రకాలైనటువంటి వికారాలని, అన్ని రకాలైనటువంటి మార్పుల్ని తెలుసుకోగలుగుతున్నాడు. కాబట్టి షడ్వికారాలు అనేటువంటివి ఒక జీవుడికి తప్పనటువంటివి, అనివార్యం. కాబట్టి అనివార్యమైనటువంటి మానవ జీవితంలో సహజంగా ఉండేటటువంటి ఈ షడ్వికారాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా, వాటిని వస్తువులుగా చేసుకుని వాటి ద్వారా విచారణ చేసేటటువంటి విధానాన్ని ఇక్కడ చెప్పారు. ఇంతకుముందు శ్లోకంలో 3 అవస్థలని ఆధారంగా విచారణ చెప్పారు. ఇక్కడ షడ్వికారాలని ఆధారంగా చేసుకుని చేసేటటువంటి విచారణ గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇంకా ఏమన్నారు తర్వాత, ఇవన్నీ కూడా ఏమిటట, ఇప్పుడు ఒకడు పుట్టాడు అనుకోండి, అంటే ఏమిటి, చైతన్యం పుట్టింది. ఆ వికారాలు కూడా ఇక్కడ మనం అధ్యారోపణ చేస్తున్నారు. అంటే ఏమిటి, చైతన్యం పుట్టింది, చైతన్యం పెరుగుతోంది, చైతన్యం మార్పులకి లోనవుతోంది, చైతన్యం క్షీణిస్తోంది, చైతన్యం నశించిపోతోంది అనేటువంటిది ఉండదు. చైతన్యం చైతన్యమే. ఈ షడ్వికారాలు మాత్రం ఏమంటున్నారు, ఇవన్నీ కూడా దాని మీద చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే. మార్పులు లేనటువంటి దాని మీద, వికారరహితమైనటువంటి దాని మీద వికారములు అనేటువంటివి ఆపాదించబడుతున్నాయి, ఆరోపింపబడుతున్నాయి.
ఎందుకని? ఆ చైతన్యం అనేటువంటిది అది పుట్టదు, అది నశించిపోదు, క్షీణించిపోదు, ఎలాంటి మార్పులకి లోను కానటువంటిది. అటువంటి దాని మీద ఈ ఆరోపణలు అనేటువంటివి ఎందుకని? నేను జీవుడితో తాదాత్మ్యం చెందుతూ ఉన్నా. ఈ శరీర మనోబుద్ధులతో తాదాత్మ్యం చెందినటువంటి జీవుడితో తాదాత్మ్యం చెందటం వల్ల నేనేమంటున్నాను? నేను పుట్టాను, నేను చనిపోతున్నాను, నేను పెరుగుతున్నాను. కాబట్టి ఇదంతా ఏమిటి? నా మీద నేను చేసుకుంటున్నటువంటి ఆరోపణే. స్వాధ్యస్వ, నా మీద నేను చేస్తున్నటువంటి ఆరోపణ, ఏదో బయట ప్రపంచం మీద కాదు ఇది. నా లోపల ఉన్నటువంటి ఆత్మ మీద నేను జీవభావం అనేటువంటిది ఆరోపిస్తున్నా, నేను లేనటువంటి దాన్ని ఆరోపిస్తున్నా అని చెప్తూ తర్వాత ఏమన్నారు? సర్వజనన ఆది వికార, ఈ జననము మరణ మొదలైనటువంటి వికారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా సాక్షిణి. ఎవరైతే సాక్షియో ఆ సాక్షి, ఏషాహి ఆ సాక్షియే, సంవితితి సతతం త్వం చింతయ. సంవిత్ అన్నిటినీ తెలుసుకునేటటువంటి సాక్షి. ఇక్కడ ఏమిటంటే నా లోపల జరుగుతున్నటువంటి ఈ వికారాల్ని నా లోపల ఉన్నటువంటి సాక్షి తెలుసుకుంటున్నాడు. పక్కవాడిలో ఉన్నటువంటి సాక్షి అతనిలో కలుగుతున్నటువంటి వికారాల్ని ఆ సాక్షి తెలుసుకుంటున్నాడు. కాబట్టి నాలో వికారాలను తెలుసుకున్నటువంటి నా సాక్షి, అతనిలో వికారాలు తెలుసుకుంటున్నటువంటి అతని సాక్షి వేరు కాదు, సంవిత్. ఈ సాక్షి ఎవరంటే రెండు, అందరిలోనూ, మా ఇద్దరిలోనే కాదండి, అందరిలో ఉండేటటువంటి పరిణామాలను తెలుసుకునేటటువంటి ఏకరూపమైనటువంటి సాక్షి. ఈ విధంగా త్వం చింతయా సతతం, ఇది సతతం. ఆ సతతం అనే పదం ఉపయోగించడంలోనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, సతతం సాధన అనేటువంటిది ఏదో పొద్దున్న 1 గంట సాయంత్రం 1 గంట చేసేటటువంటిది కాదు. పొద్దున్న 1 గంట ధ్యానం, సాయంత్రం 1 అరగంట ధ్యానం చేసేటటువంటిది సాధన కాదు. కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నంతసేపు, నా అనుభవాలు పొందుతూ ఉన్నంతసేపు, సుఖదుఖాలు అనుభవిస్తూ ఉన్నంతసేపు, జీవభావం వ్యక్తం అవుతున్నంతసేపు, జాగ్రత్త అవస్థలో ఉన్నంతసేపు, నా బుద్ధి పనిచేస్తూ ఉన్నంతసేపు, నా మనసు సంకల్ప వికల్పాలు చేస్తూ ఉన్నంతసేపు, నా ఇంద్రియాలు జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉన్నంతసేపు, నా ఇంద్రియాలు కర్మలు చేస్తూ ఉన్నంతసేపు సతతం, ఎల్లప్పుడూ ప్రతి అడుగులోనూ విచారణ అనేటువంటిది ఉండాలి. సాధనని జీవితాన్ని తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంలాగా విడదీయకూడదు. సాధన జీవితం రెండు ఒకటైపోవాలి. అటువంటి సందర్భంలో మనం ఏం చేస్తున్నప్పటికీ కూడా ఒక రకమైనటువంటి కాన్షియస్నెస్, అంటే నా అడుగు పడుతోంది, ఈ కాలు కదులుతోంది, ఏ చైతన్యం కాలును కదుపుతోంది? నా చెయ్యి ఇట్లా అన్నా, ఏ చైతన్యం ఉండబట్టి లోపల ఉన్నటువంటి ప్రాణం పనిచేస్తోంది? ఏ చైతన్యం ఉండబట్టి ఈ చెయ్యి అనేటువంటిది పైకి లేస్తోంది? ఏ చైతన్యం ఉండబట్టి నా మనసులో చెయ్యి పైకి లేపాలి అనేటువంటి సంకల్పం కలిగిస్తోంది? ఈ చెయ్యి పైకి లేవాలి అనేటువంటి నిర్ణయం ఆ బుద్ధికి చైతన్యం ఇచ్చినటువంటిది ఎవరు? ఇలా సతతం సతతం. అందుకనే తీవ్రమైనటువంటి విచారణ అనేటువంటి చెయ్యాలి. అందుకని ఇక్కడ సతతం అనేటువంటి పదం ఉపయోగించి, సతతం త్వం చింతయా, నువ్వు చింతన చెయ్యి. చింతించడం కాదండి, చింతించడం అంటే బాధపడటం. చింతన అంటే ఏమిటి? తార్కికంగా ఆలోచించడం. ఇంతకాలం నువ్వు కేవలం ఆలోచించావంతే, ఇంతకాలం కేవలం ఆలోచనలు చేసావు నువ్వు. ఇప్పుడేంటి? తార్కికంగా ఆలోచన చెయ్యి. అంటే ఏమిటి? తార్కికంగా ఆలోచించడానికి కావలసినటువంటి జ్ఞానం నా ముందుంది. ఇప్పుడు ఒక మానవుడినే తీసుకోండి, చిన్నపిల్లవాడు ఈ ప్రపంచాన్ని ఒక రకంగా చూస్తాడు. వాడికి ఎంతసేపు ఆట వస్తువులు, ఆ బొమ్మలు, కార్లు, మోటార్ సైకిళ్ళు, ఎంతసేపు ఆ చిన్న చిన్న బొమ్మలు పెట్టుకొని, వాడికి కావాల్సింది ఒక పెద్ద కారు ఒక చిన్న పిల్లాడికి కొనిచ్చామనుకోండి, వాడికి ఎందుకు పనికిరాదు, నాకు వద్దు పో అంటాడు వాడు. వాడికి కావాల్సిందేంటి? ఒక చిన్న కీ ఇస్తే పోయే బొమ్మలో, లేకపోతే బ్యాటరీతో రిమోట్తో ఆడుకునేటటువంటి చిన్న చిన్న బొమ్మలు కావాలి. ఆ చిన్న చిన్న బొమ్మలే వాడు ఒక లోకం సృష్టించుకొని వాటిని అన్నిటినీ ముందేసుకొని వాటితో ఆడుకుంటూ ఉంటాడు. అది వాడు ఆలోకిస్తున్నటువంటి వాడి లోకం, వాడి ప్రపంచం అది. అదే పెద్ద అయినటువంటి వాడికి ఇంకా బొమ్మలు అక్కర్లా,
ఏ చిన్న కారుతో అయితే చిన్నప్పుడు ఆడుకున్నాడో అదే కారు ఇప్పుడు వాడికి పెద్దది కావాలి. ఇప్పుడు ఒక కొత్త లోకం. కాబట్టి ఇప్పుడు నేను ఆలోచించాల్సింది ఏమిటి? చిన్నప్పుడు నేను ఒక లోకాన్ని నేను సృష్టించుకుని చూశాను, పెద్ద అయిన తర్వాత ఇంకో లోకాన్ని నేనే సృష్టించుకుని చూస్తూ ఉన్నాను. ఈ రెండు లోకాల్ని సాక్షిగా చూస్తున్నటువంటిది ఎవరు? ఆ లోకాన్ని చూస్తున్నటువంటి సాక్షే ఈ లోకాన్ని కూడా చూస్తున్నాడు. అప్పుడు సృష్టించుకున్నటువంటి ప్రపంచాన్ని చూస్తున్నటువంటి సాక్షే ఇప్పుడు సృష్టించుకున్నటువంటి ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాడు. సాక్షిత్వంలో భేదం లేదు. మరి బయట వికారాలు అనేటువంటివి మార్పులు లేనటువంటి ఏకత్వం మీద మార్పులు అనేటువంటి వికారాలు ఆపాదించబడుతున్నాయి. ఇది సతతం చింతయ. ఇది ఎల్లప్పుడూ కూడా ఆలోచించు. కాబట్టి మార్పులు అనేటువంటి ఒక చక్కటి విషయాన్ని మన జీవితంలో మనం నిరంతరం గమనించేటటువంటి విషయాన్ని ఏదైతే ఉందో దాని ఆధారంగా విచారణ చేసేటటువంటి పద్ధతిని ఇక్కడ మన ముందుంచారు గురువు గారు. అంటే శిష్యుడికి చెప్తూ ఉన్నారనమాట. తర్వాత శ్లోకంలో చూద్దాం. మచ్చేషతాం సమవలంబ్య సుతాది సర్వం ఏన ప్రియం భవతి తేన సుఖస్వరూపః దేహేంద్రియాది విషయ ప్రళయైక సాక్షి యస్యాత్తతః సదితి మే నిజ రూపమాస్వా. ఇంకో రకమైనటువంటి విధానం ఇది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏన మత్ శేషతాం సమవలంబ్య. ఏదైతే మత్ నేను అనేటువంటి శేషం, ఒక చిన్న స్ఫురణ, నేను అనేటువంటి స్ఫురణ ఆధారంగా చేసుకుని, సమవలంబ్య ఆధారంగా చేసుకుని, సుత ఆది సర్వం ప్రియం భవతి. సుత ఆది సర్వం, సుత అంటే కొడుకు మొదలైనటువంటివన్నీ, ఆది సర్వం అన్నీ కూడా ఎలా ఉంటాయట? ప్రియం భవతి, ప్రియంగా అనిపిస్తాయో. కాబట్టి నేను అని ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉండేటటువంటిది ఏంటంటే ఖచ్చితంగా నాది. నేను అనేటువంటిది లేకపోతే నాది అనేటువంటిది లేదు. కాబట్టి నేను ఉన్నాను కాబట్టి నాది ఎవరు? ఇదిగోనండి మా అబ్బాయి, మా అమ్మాయి, మా భార్య, మా మనవాళ్ళు, మా మనవరాళ్ళు, మా బంధువులు. అది చెప్పుకునేటప్పుడు కూడా ఎట్లా ఉంటుంది? మా అబ్బాయి అండి, మా అబ్బాయి. ఇంకొకరిని చూపించి మా అబ్బాయి మా అబ్బాయి అని చెప్పుకునేటప్పుడు అక్కడ నేను, నాకు పుట్టినటువంటి వాడు నా కొడుకు, మా అబ్బాయి, నా కూతురండి, నా కూతురు, మా భార్య అండి. ఆహా, అసలు చెప్పుకోవడంలో ఎంత ఆనందం ఉంటుందో చూడండి. నాది, నా కొడుకు, నా కొడుకు, నా పుత్రుడు, నా పుత్రిక, నా కూతురు అని మనం అంటున్నాము అంటే దానికి ఆధారం ఒకటి ఉండాలి. నాది అని నేను అంటున్నాను అంటే నేను అనేటువంటి శేషం, ఆ స్ఫురణ, ఆ స్ఫురణ వల్ల ఏం జరుగుతుందట? ప్రియం భవతి. అన్నీ కూడా చాలా ప్రియంగా కనిపిస్తాయి. ఏముంటానండి విచిత్రం, నేను నాది అని చెప్పుకోవడంలో ఉన్నటువంటి ఆనందం వాడిది, వాడు అని చెప్పడంలో ఉండదు మానవుడికి. నా గురించి నేను చెప్పుకోవడంలో ఎంత సమయాన్నైనా నేను వెచ్చిస్తా. నా గురించి నేను చెప్పుకోవటంలో మామూలుగా మనం అంటాం గొప్పలు చెప్పుకుంటున్నానండి నేను. ఆ గొప్పలు చెప్పుకోవడంలో ఏదో ఒక ఆనందం కలుగుతుంది వాడికి. అది ఎదుటివాడికి నచ్చదు కూడా. ఇప్పుడు నేను నా గురించి నేను గొప్పలు చెప్పుకున్నాను అనుకోండి, నేనంతా, నేనింత, నేను అది, నేను ఇది అని చెప్పి నా గురించి నేను గొప్పలు చెప్పుకుంటున్నాను అనుకోండి, నాకు అదేమిటో విచిత్రం, నా గురించి నేను చెప్పుకుంటున్నంతసేపు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఎదుటివాడికి మాత్రం వీడు ఎప్పుడు ఆపుతాడురా బాబు అని అనిపిస్తూ ఉంటుంది. ఎదుటివాడి గురించి వాడు చెప్పడం మొదలు పెట్టాడు అనుకోండి, వాడు ఏ భావన కలిగిందో నాకు అదే భావన కలుగుతుంది. ఒరే ఆపరా బాబు అంటాం మనం. కానీ వాడికి ఆనందంగా ఉంటుంది. ఎవడికి వాడికి ఆ నేను నాది అని చెప్పుకోవడంలో ప్రియం, ఆనందం. అదొక విచిత్రం. స్వామి చిన్మయానందుల వారు ఒకసారి ఒక చక్కటి ఉదాహరణ చెప్తుంటే నేను విన్నా. ఎప్పుడో
1986 సంవత్సరంలో పూనాలో గ్యారివర్ కాలేజీలో 13వ అధ్యాయం చెప్తున్నప్పుడు వారు చెప్తున్నట్టు, నేను ఇంకా కాలేజ్ డేస్ అప్పుడు ఆయన చెప్తున్నటువంటి ఉదాహరణ అన్నమాట. ఏమిటంటే, ఇప్పుడు స్వామి గారు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారట. వెళ్తే వాళ్ళ ఇంట్లో ఆ ఇంటి ఆయన మామూలుగా భోజనానికి భిక్షలకి వెళ్తుంటాం, మేము కూడా వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. మాకు తప్పనటువంటి పరిస్థితి అనమాట ఇది. ఏమిటంటే భిక్షకి వెళ్తాం. వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్తూనే భోజనం పెట్టరండి. పెట్టకుండా ఏం చేస్తారంటే కాసేపు ముందు కబుర్లు చెప్తారు మాకు. చెప్పినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి ఏదో ఒకటి మాట్లాడాలి కదా మనతో కాసేపు. వాళ్ళు ఎప్పుడో ఇంట్లో పాత ఆల్బమ్లన్నీ తీసుకొచ్చి, ఫోటో ఆల్బమ్లన్నీ తీసుకొచ్చి మా ముందు పెడతారు. పెట్టిన తర్వాత దాంట్లో ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటారనమాట. ఇదిగోండి, ఇది నేను చిన్నప్పుడు, ఇది నేను కాలేజీలో చదువుకున్నప్పుడు, ఇది నా పెళ్ళైనప్పుడు, ఇదిగో మేము హనీమూన్కి వెళ్ళినప్పుడు, ఇదిగో మా పిల్లవాడు పుట్టినప్పుడు, ఇలా అన్నీ నాకు వచ్చిన అవార్డులు, మా ఆఫీసు, మా ఇవన్నీ చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటే ఇది ఎక్కడ గోలరా బాబు, ఎప్పుడు ఆపుతాడని తిప్పిన తర్వాత మేము కూడా ఏం చేయాలి, కాసేపు యాక్షన్ చేయాలన్నమాట వాళ్ళ ముందు. అవునా, ఆహా, నిజమా, భలే ఉంది అని అంటూ యాక్షన్ చేయాలి కాసేపు. ఇలా తిప్పేస్తున్నా, నేను తిప్పేస్తూ ఉంటా, పేజీలన్నీ తిప్పేస్తున్నా, నెక్స్ట్ నేను తిప్పేస్తూ ఉంటా. సడన్గా ఒక చోట నేను ఆగిపోయి మామూలుగా ఇంతసేపు ఫాస్ట్గా తిప్పేసినటువంటి వాడిని తిప్పకుండా ఆగిపోయా. ఆయన పేజీ తిప్పేస్తున్నాడు, ఉండండి అంటున్నా. ఏమిట్రా అంటే, సడన్గా నేను ఆయనతో తీయించుకున్న ఫోటో ఉంది అక్కడ ఎవరున్నారు, నేనున్నా. నేను పేజీ తిరగదు ఇంకా. ఇప్పటిదాకా వాళ్ళు ఫోటోలు చూడడంలో నాకు విసుగు వచ్చింది. నా ఫోటో చూడంగానే నాకు ఆనందం. ప్రియం భవతి. నన్ను నేను చూసుకుంటే అదేమిటో ఆనందం. వాళ్ళ ఫోటోలన్నీ నాకు చికాకు. ప్రియం భవతి. ఆ నేను అనేటువంటి స్ఫురణ అది ఒక విచిత్రమైనటువంటిది. మామూలుగా మీరు ఎక్కడన్నా పెద్ద పెద్ద షోరూమ్స్ అవి చూడండి, ఎప్పుడన్నా వెళ్ళి బట్టల షోరూములు కానీ, లేకపోతే ఈ జ్యువెలరీ షోరూమ్స్ ఉంటాయి, పెద్ద ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూడండి, వాళ్ళు కావాలని ఏం చేస్తారో తెలుసా అండి, అక్కడ పెద్ద పెద్ద అద్దాలు పెడతారనమాట. ఆ పిల్లర్స్కి అద్దాలే, గోడలకి అద్దాలే, ఎక్కడ చూసినా అద్దాలే పెడతారు. ఈ కొండానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి పోయి కొండం సంగతి దేవుడు ఎరుగు, ఆ అద్దంలో చూసుకుంటూ ఉంటారనమాట. ఆ చూసుకుంటుంటే ఏమిటో ఆనందం. ఈ రోజుల్లో మరీ ఇంక దానికి ఒక పేరు కూడా పెట్టారు. ఏమిటి, సెల్ఫీ. ప్రతివాడు సెల్ఫీ. ఆ నేను అనేటువంటి దానికి ఒక ఫోటో తీసేసి అందరికీ ఇదిగో నేను దానికి లైక్లు వచ్చేస్తుంటే ఆనందం. నాలో ఉన్నటువంటి నేను గుర్తించడమే కాకుండా ఆ నేనుని 10 మంది గుర్తిస్తూ ఉంటే ఇంకా ఆనందం. ఎవరన్నా పొగుడుతున్నారనుకోండి, చెప్పలేనటువంటి ఆనందం. స్టేజ్ మీదకి పిలిచి ఓ కుర్చీ వేసి మెడలో దండేసి శాలువా కప్పి చేతిలో ఒక మొమెంటో పెట్టి ఈయనది ఇది అని చెప్పి పొగిడి సన్మానం చేస్తూ ఉంటే ఆనందమే ఆనందం. ప్రియం. కాబట్టి నేను నాది అని చెప్పుకోవడంలో ఏదైతే ఉందో, ఏది ఉండటం వల్ల ప్రియం అని అనిపిస్తోందో, ఇంతకీ ఆ నేనెవరో తెలుసుకోవాలండి. చెప్తూ ఏమన్నారు, తేన సుఖ స్వరూపం. ఆ ప్రియంగా ఉండటం వల్ల అది ఎట్లా ఉంటుంది, సుఖస్వరూపం. ఆ ఆత్మ చైతన్యమే అది సుఖంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ వింటున్నంతసేపు, తెలుసుకుంటున్నంతసేపు, ఆ నేను వ్యక్తం అవుతున్నంతసేపు సుఖస్వరూపం. దేహ ఇంద్రియ ఆది విషయ ప్రళయ ఏకసాక్షి యస్యాత్. అదే సాక్షి, ఆ నేనునే ఏం చేస్తోంది ఇక్కడ, దేహ ఇంద్రియ ఆది విషయ ప్రళయ. విషయాలంటే తెలుసుకోబడేటటువంటివి. దేహ ఇంద్రియ ఆది, ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ విషయాలు తెలుసుకోబడేటటువంటివి. వీటి యొక్క ప్రళయం ఏకసాక్షి. ప్రళయం అంటే ఇప్పుడు నేనున్నాను. ఇదివరకు ఒక 20 సంవత్సరాల క్రితం వరకు యంగ్, డైనమిక్, యాక్టివ్. ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి ఎవరైనా అడిగితే ఏంటోనండి కొంచెం ముసలోడిని అయిపోతున్నాను అని అంటా. నేనే అంటా. నేను ముసలివాడిని అయిపోతున్నాను అన్న సంగతి నాకెవరో చెప్పక్కర్లా. నా నోట్లో పళ్ళు కదులుతూ ఉంటే
కళ్ళు కొంచెం సరిగ్గా కనపడకుండా ఉంటే ఆటోమేటిక్గా నాకే అర్థమైపోతుంది కదా నా శరీరం కొంచెం క్షీణిస్తోంది అన్నటువంటి సంగతి. వేరే వాళ్ళు ఎవరో నాకు చెప్పాలా? అక్కర్లేదు కదా, నా విషయం నాకు తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి నాలో జరుగుతున్నటువంటి ఈ పరిణామం, ఈ లయమైపోవటం, ప్రళయమైపోవటం ఏదైతే ఉందో, ఆ నెమ్మదిగా ప్రళయం వైపు దారితీస్తున్నటువంటి విషయాన్ని నాకు నేనే గుర్తించగలను. ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. కాబట్టి ఆ నేనే, ఇంతకుముందు చెప్పారే, ఏ నేను అయితే ప్రియంగా నాకు అనిపిస్తూ ఉంటుందో ఆ నేను అనేటువంటి స్ఫురణ, అదే స్ఫురణ ఇక్కడికి వచ్చేసరికి ఈ లోపల క్షయమైపోతున్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకోగలుగుతోంది. ఏకసాక్షి అని చెప్పి యస్యాత్ ఏదైతే ఉందో తతః మే నిజరూపం సత్ ఇతి అస్వా. కాబట్టి నా నిజరూపం ఏమిటి? సత్ ఇతి. నా నిజరూపం సత్ అన్న విషయాన్ని దాంట్లో ఉండు, దాన్ని ఆధారంగా చేసుకొని నిలబడు. కాబట్టి నేను ఎవరు? ఇంతకుముందు చెప్పారే, నాకు ప్రియంగా ఉండేటటువంటి నేను ఏదైతే ఉందో ఆ నేను ఎవరు? తదేవ సత్, అదే సత్. కాబట్టి ఒక క్షణం ఆగి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంతకాలం నేను అని చెప్పి జీవభావంతో నేను అనే పదాన్ని ఉపయోగిస్తున్నా. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, ఏ నేను అయితే నాకు ప్రియంగా ఉంటుందో, మామూలు జీవభావంలో ఉండేటటువంటి నేనుకి దుఃఖం అనేటువంటిది ఉంటుంది. నన్ను అవమానించారండి, నేను బాధపడ్డానండి, నాకు నొప్పిగా ఉందండి, ఆ నేనుకి బాధలుంటాయి, దుఃఖాలుంటాయి, కష్టాలుంటాయి. కానీ ఈ లోపల ఉన్నటువంటి నేనుగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి, మనకి తెలుసో తెలియకో ఆ నేనే మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆ నేను యొక్క లక్షణం సత్, ఆ నేను యొక్క లక్షణం ఆనందం, ఆ నేను యొక్క లక్షణం చిత్, అదే సచ్చిదానందం. ఆ సచ్చిదానందం యొక్క లక్షణం ఆనందం అవటం వల్ల, ఆ నేనుని నేను తెలుసుకోలేకపోవటం వల్ల కేవలం జీవత్వంతో కూడుకున్నటువంటి ఆ అహంని మాత్రమే గుర్తిస్తున్నాను. కాబట్టి బయట ఉండేటటువంటి దుఃఖాలు, కష్టాలు అన్నిటిని కూడా నేను ఆనందం మీద ఆరోపించి ఇది దుఃఖము, ఇది కష్టము అని అంటున్నా. లేకపోతే అసలు నేను ఎవరైతే ఉన్నారో, సత్తుగా వ్యక్తమవుతున్నటువంటి నేను ఎవరైతే ఉన్నారో ఆ నేను ఎప్పుడు ఆనంద రూపమే, ఆనందదాయకమే. అది ఎప్పుడు ప్రియంగానే ఉంటుంది. కాబట్టి లోపల ఆనందం రావటానికి, ఆనంద స్ఫురణ కలగటానికి నేను ఇష్టపడతా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఆ నేను వల్ల నాకు ఆనందం కలుగుతోంది కాబట్టి ఆ నేను యొక్క స్ఫురణ ఎలా కలుగుతుందా అని నేను ప్రయత్నం చేస్తూ ఉంటా. ఒక్కసారి ఆలోచించండి. ఆ లోపల ఉన్నటువంటి అహం, ఆత్మ, సత్ ఏదైతే ఉందో దాని యొక్క స్వరూపం ఆనందం. నాకు ఆనందం కలగట్లా, మరి నేను ఆనందాన్ని పొందాలి. మరి ఆనందాన్ని పొందాలి అంటే ఏ రకంగా పొందొచ్చు అనేటువంటిది ఆలోచించి, దానికి నేను అనేటువంటిది జోడించి, నాది అనేటువంటిది కూడా జోడించి, ఆ నేను నాదిగా ఆనందం, అక్కడ ఉన్నటువంటి ఆనందాన్ని టచ్ చేసి దాన్ని నేను పొందుతూ ఉన్నా. కాబట్టి ఇక్కడ నేను అని అంటున్నాను అంటే యాక్చువల్గా నేను స్ఫురణ, నా లోపల స్ఫురణ కలిగిస్తున్నటువంటిది ఎవరు? ఆ నేను, ఆత్మగా తెలియబడుతున్నటువంటి నేను, చైతన్యంగా ప్రకాశిస్తున్నటువంటి నేను, అదే సత్. ఆలోచిస్తే మన లోపలే ఉన్నటువంటి చైతన్యం దగ్గరికి ప్రయాణం చేయిస్తున్నారు మన చేత ఇక్కడ సదాశివ బ్రహ్మేంద్రుల వారు. నా లోపల వ్యక్తమవుతున్నటువంటి చైతన్యం, నా లోపల వ్యక్తమవుతున్నటువంటి నేను ఈ ప్రపంచం నుంచి, ఇంతకుముందు చెప్పారే జడ అజడం, కాబట్టి తెలియబడుతూ ఉన్నటువంటి నేను, తెలియబడుతూ ఉన్నటువంటి జీవుడు, జీవభావము అంత జడంగా తీసేసి తెలుసుకునేటటువంటి సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ సాక్షి మాత్రమే చితి, చైతన్యము అనేటువంటి విషయాన్ని మన ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు సదాశివులు ఇక్కడ. ఈ విషయాన్నే ఇంకా అసలు అల్టిమేట్, ఇంకా
పరిపూర్ణమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఏమన్నారు, మే నిజరూపం సత్ ఇతి, నా నిజరూపం వాస్తవంగా తెలుసుకోవాల్సింది నిజరూపం. ఇప్పుడు నిజరూపము అంటే ఏంటి, పైకి జీవుడిగా వ్యక్తమవుతున్నటువంటి రూపం ఇదిగో స్వామి ఆత్మవిధానంద. కానీ నిజరూపమైనటువంటి నేను ఎవరది, సత్. మరి ఆ సత్తు ఎక్కడి నుంచి ఉంది, ఎప్పటి నుంచి ఉంది, అదే సత్యం అని అంటున్నారు. కాబట్టి తర్వాత శ్లోకంలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆదౌ త్వమేవ సదభూర విశేషరూపః త్వత్తోదితం జగదిదం న విశేషజాతం త్వయ్యేవ తిష్ఠతి తథా త్వయి చావసానే సంలీయతే జలనిధావివ బుద్భుదాదిః. అద్భుతమైన శ్లోకం. ఆదౌ త్వం ఏవ సత్ అవిశేషరూపః. మొట్టమొదట్లో మనకి చెప్పినటువంటిది ఏమిటి, ఆదౌ సత్ ఏవ, మొట్టమొదట్లో సత్ మాత్రమే ఉంది అనేటువంటి విషయం చెప్పారు కదా. ఆ సత్ నుంచి బలాత్, వీచిపూరః, శక్తియుతాత్, ఇవన్నీ ఉదాహరణలు మన ముందు ఉంచారు. ఆ సత్తే శక్తివంతంగా గాలితో కొట్టబడినటువంటి నీటి వల్ల ఏర్పడినటువంటి అలలులాగా పంచభూతాలు, సూక్ష్మమైనటువంటి పంచభూతాలు వచ్చాయి, పంచీకరణం చెంది స్థూలమైనటువంటి పంచభూతాలు వచ్చాయి. కాబట్టి మొట్టమొదట సత్తు ఉంది. ఆ సత్తే ఉన్నటువంటి ఒకటే సత్తు అనేకమైనటువంటి పంచభూతాలుగా వ్యాపించింది. దాంట్లోంచి ఈశ్వరుడు, ఇంకో జీవుడు వచ్చారు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ సత్తు ఎవరు, ఆ సత్తు నేనే అనేటువంటిది నిరూపించారు. కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే అసలు పూర్తిగా మార్చేసి కొత్తగా చెప్తున్నారు. ఆ సత్తు నేనే అయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందట, ఆదౌ త్వం ఏవ సత్ విశేష రూపః అభూత్. మొట్టమొదట్లో ఉన్నటువంటిది ఎవరు, సత్తు రూపంలో నువ్వే ఉన్నావు. ఇంతకుముందు సత్తు ఉంది అన్నారు, ఇప్పుడేమంటున్నారంటే ఆ సత్తుగా ఉన్నటువంటిది ఎవరో కాదయ్యా, నువ్వే మొట్టమొదట. నేనే ఉన్నానా మొట్టమొదట, ఇది విచారణ. మొట్టమొదట నేనే ఉన్నానా, ఉన్నది నువ్వే. ఎందుకంటే నువ్వే సత్తు, వేరే ఎవరో కాదు అని చెప్తూ ఏమంటున్నారు, త్వత్తః ఇదం జగత్ స విశేషజాతం. నీ నుండే, త్వత్తః నీ నుండే, స విశేషజాతం, దీని నుండి ఈ జగత్తంతా కూడా నీ నుంచే పుట్టింది. మొట్టమొదట ఉన్నటువంటిది నువ్వే, ఈ జగత్తంతా పుట్టినటువంటిది నీలోంచే. త్వయి ఏవ తిష్ఠతి. ఈ పుట్టినటువంటి జగత్ ఎక్కడుంది, త్వయి ఏవ తిష్ఠతి, నీలోనే ఉంది. నీలోంచే వచ్చింది, నువ్వే ఉన్నది, నువ్వే నీలోంచే వచ్చింది, నీ వల్లే వచ్చింది, నీలోనే ఉన్నది. సార్ మరి ఇది ఏమవుతుందట, చ తథా అవసానే జలనిదే బుద్బుదాదీవ త్వయి సంవిలీయంతే. తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్తున్నారు. నీటి పుడుగల్లాగా, బుద్బుదంలాగా ఏం జరుగుతుందట, నీలోనే సంవిలీయతే, నీలోనే లయమైపోతుంది. కాబట్టి ఒక సముద్రం ఉందనుకోండి, ఆ సముద్రంలో ఎక్కడో 2 కిలోమీటర్ల లోపల, 1 కిలోమీటర్ లోపల ఒక చిన్న బుడగ పుడుతుంది, నీటి బుడగ. బుద్బుదం అంటే నీటి బుడగ. ఆ బుడగ ఏం చేస్తుంది, అక్కడ పుట్టినటువంటి బుడగ ఏదో కారణం వల్ల పుడుతుంది. పుట్టినటువంటి నీటి బుడగ ఏం చేస్తుంది, పైకి వచ్చి టప్మని పేలిపోతుంది. మనం ఎప్పుడన్నా ఎవరిళ్లలో అన్నా ఈ ఫిష్ అక్వేరియంస్ ఉంటాయి, ఆ అక్వేరియంస్లో చూస్తే మనకు తెలుస్తుంది అనమాట. ఆ నీటి బుడగలు రావడానికి కావాల్సినటువంటి మెకానిజం ఏదో ఉంటుంది, దాంట్లో మెషిన్ ఏదో పెడతారు. ఆ మెషిన్లో కింద ఏమవుతుంది, ఒక చిన్న నీటి బుడగ అలా స్టార్ట్ అవుతుంది. ఆ నీటి బుడగ ఎక్కడ పుట్టింది, నీళ్లల్లో పుట్టింది. నీటి బుడగ పుట్టడానికి గల కారణం ఏంటి, నీరే. నీరు ఉంది కాబట్టే
ఆ నీరు మధ్యలో కొంచెం ఎయిర్ అనేటువంటి గ్యాప్ ఏదైతే ఉందో, గాలి అనేటువంటి ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని మనం నీటి బుడగ అంటున్నాం. అంతే తప్ప నీటి బుడగ అనేటువంటిది నీరు కంటే వేరు కాదు. ఆ మధ్యలో ఉండేటటువంటి ఖాళీ అది గాలి. నీరు వల్లే పుడుతుంది ఆ నీటి బుడగ. అది ఎక్కడ ప్రయాణం చేస్తుంది? నీటిలోనే ప్రయాణం చేస్తుంది. నీటిలోనే ప్రయాణం చేసి పైకి వచ్చిన తర్వాత ఆ నీటి బుడగ టప్పని పగిలిపోతుంది. పగిలిపోయిన తర్వాత ఆ నీటి బుడగ దేంట్లో కలిసిపోతుంది? నీళ్ళల్లోనే కలిసిపోతుంది. నీళ్ల వల్ల నీటిలోనే పుట్టి నీటిలోనే ప్రయాణం చేసి నీటిలోనే బుడగ అనేటువంటిది కలిసిపోతుంది. బుద్బుదం ఇవ. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏమిటంటే నువ్వే సత్. ఎప్పటి సత్తు? ఇక్కడ ఏ సత్తు గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు నీ ద్వారా వ్యక్తమవుతున్నటువంటి నీలో ఉన్నటువంటి సత్తు కాదు సుమా. మరి ఏ సత్తు గురించి మాట్లాడుతున్నారు? మొట్టమొదట ఏ సత్తు నుంచి అయితే ఈ జగత్ అనేటువంటిది ప్రసరణగా వచ్చిందో, విస్తరణగా వచ్చిందో ఆ సత్తు గురించి చెప్తున్నారు. ఆ సత్తు ఎవరు? నువ్వే. మరి నువ్వే అయినప్పుడు మరి ఈ జగత్తంతా ఎక్కడి నుంచి వచ్చింది? నీలోంచే వచ్చింది. వచ్చినటువంటి జగత్ ఎక్కడుంది? నీ లోపలే ఉంది. ఈ జగత్ ఎక్కడ లయం అయిపోతుంది? జగత్ యొక్క లక్షణం లయం. కాబట్టి ఈ జగత్ అంతా ఎక్కడ లయం అయిపోతుంది? నీలోనే లయం అయిపోతుంది. నువ్వెక్కడున్నావు? నీలోంచే పుట్టావు, నీలోనే ఉన్నావు, నీలోనే లయం అయిపోతావు. ఈ ప్రపంచం నీలోంచే పుట్టింది, నీలోనే ఉంటుంది, నీలోనే లయం అయిపోతుంది. ఎందుకని? ఇక నేను ఇక్కడ నేను బాహ్యంగా అనుకున్నటువంటి ఇప్పటిదాకా నేను అనుకుంటున్నటువంటి నేను జీవుణ్ణి కాదు ఇక్కడ. మరి ఎవరు? ఈ విచారణ అంతా పూర్తయిన తర్వాత ఇన్ని రకాలైనటువంటి మార్గాలు, విచారణ మార్గాలు మనకి తెలియజేశారు. ఈ మార్గాలన్నిటి ద్వారా విచారణ అనేటువంటిది పూర్తయిన తర్వాత నేను ఎవరిగా తెలియాలి? నాకు సత్. మొట్టమొదట ఉన్నటువంటి ఏ సత్తా నుంచి ఈ జగత్ ఆవిర్భవించిందో ఆ సత్ నేనే. కాబట్టి అన్నీ నాలోంచే వస్తున్నాయి, అన్నీ నాలోనే ఉంటున్నాయి, అన్నీ నాలోనే లయమైపోతున్నాయి. ఇక్కడితోటి ఈ విషయాన్ని, విచారణా మార్గాన్ని ఒక కొలిక్కి తీసుకొని వచ్చారు. తర్వాత ఏం జరిగింది, తర్వాత ఏం చెప్పబోతున్నారు గురువుగారు అనేటువంటి విషయాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రేపు చూద్దాం దాని సంగతి. హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.